హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టడీ వరల్డ్ బై నిఖిల్. టుడే మీ ముందుకు ఒక మంచి ఇంగ్లీష్ అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను. చాలామంది బయట ఇంగ్లీష్ నేర్చుకోవడానికి 15K నుంచి 25K దాకా స్పెండ్ చేస్తూ ఉంటారు ఇన్స్టిట్యూట్స్లో. మనకి అక్కడ ఎలాంటి రికార్డింగ్స్ కానీ అలాంటివి అయితే ప్రొవైడ్ చేయరు ఇన్స్టిట్యూట్స్లో. అదే మీ ముందుకు ఒక మంచి అప్లికేషన్ అయితే తీసుకొచ్చాను. అతి తక్కువ ప్రైస్లో మీకు ఇంగ్లీష్ మీ ముందుకు అయితే వస్తుంది, మీ చేతిలోకి మీ ఫోన్లోకి అయితే వస్తుంది ఈ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటే. ఫస్ట్ దీని గురించి బేసిక్ అయితే చెప్తాను. దీని వెంకటగిరి ఇంగ్లీష్ ఈ అప్లికేషన్ పేరు వచ్చేటప్పటికి ఇది మన తెలుగు వాళ్ళ కోసం అయితే డెవలప్ చేశారు. ఇది కంప్లీట్గా మీకు తెలుగు లాంగ్వేజ్లోనే ఉంటుంది. కంప్లీట్గా మీకు ఇంగ్లీష్ అయితే నేర్పిస్తారు. ఇది నేర్పించే ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కంప్లీట్గా మీకు ఒక ఏఐ మీకు ఇంగ్లీష్ నేర్పిస్తే ఎలా ఉంటుందో ఆ ప్యాటర్న్లో ఉంటుంది అనమాట. కంప్లీట్గా మీకు ఇది రికార్డింగ్ వీడియోస్ అయితే వస్తాయి. దీన్ని 3 లెవెల్స్ కింద డెవలప్ చేశారు. ఫస్ట్ వచ్చేటప్పటికి రీడ్ విత్ ఏఐ, టాక్ విత్ ఏఐ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇలా టోటల్గా మీకు 3 లెవెల్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇది కంప్లీట్గా మీకు మంచి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే వస్తుంది. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్ ఈజీగా దీన్ని పర్చేస్ చేయొచ్చు. ఓకేనా? ఫస్ట్ దీని లెవెల్స్ ఎలా ఉంటుందో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే టాక్ విత్ ఏఐ. ఒక ఏఐ ఏం చేస్తుందంటే ఒక సిచ్యువేషన్ తీసుకుంటుంది. ఆ సిచ్యువేషన్ని ఒక ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో కంప్లీట్గా మీకు కన్వర్జేషన్ బేస్లో ఎలా మాట్లాడాలి, ఏది ఎలా మాట్లాడాలి అనేది కంప్లీట్గా మీకు ఇందులో ఉంటుంది. ఈ కంప్లీట్గా టోటల్గా 100 వీడియోస్ అయితే ఉంటాయి. సెకండ్ వన్ రీడ్ విత్ ఏఐ. ఇప్పుడు మనకి డిఫరెంట్ సినోరియోస్, డిఫరెంట్ ఎస్సేస్, పారాగ్రాఫ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కంప్లీట్గా ఎక్కడ ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా పాజ్ చేయాలి, నెక్స్ట్ మళ్ళీ పాజ్ అయిన చోట నుంచి ఎలా హై ఇవ్వాలి, అవి కంప్లీట్గా ఈ సిచ్యువేషన్స్లో ఎస్సేస్, పారాగ్రాఫ్స్ అన్నీ కంప్లీట్గా ఉంటాయి. అవి కూడా మీకు 100 వీడియోస్ ఉంటాయి. అది కూడా ఏఐ మాట్లాడుతూ మీకు నేర్పిస్తుంది. ఇది మెయిన్గా 2 లెవెల్స్. ఈ 2 లెవెల్స్కి కంప్లీట్గా మీకు 200 వీడియోస్ అయితే ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఇది వచ్చేటప్పటికి కంప్లీట్గా సెంటెన్స్ని ఎలా ఫ్రేమ్ చేయాలనేది టెన్సెస్ ప్యాటర్న్లో ఉంటుంది. WH ఎలా వాడాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను. వాట్ ఈజ్ మై నేమ్ అంటే ఇప్పుడు WH వాడాం కదా, అలా కంప్లీట్గా సెంటెన్స్ ఎలా స్ట్రక్చర్ చేయాలి, ఎలా క్వశ్చన్ చేయాలి అనేది కంప్లీట్గా ఇందులో 16 వీడియోస్ అయితే ఉంటాయి. అలా కంప్లీట్గా చూసుకుంటే మీకు మీ దగ్గరికి 216 వీడియోస్ అయితే వస్తాయి. ఇది కంప్లీట్గా మీరు డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది. అదే మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇందులో వచ్చేటప్పటికి మెయిన్గా 2 హైలైట్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ డౌన్లోడ్స్. మీకు కావాలంటే డౌన్లోడ్ చేసుకుని ఎప్పుడు కావాలంటే మీ ఫ్రీ టైంలో చూసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేటప్పటికి క్వాలిటీ అడ్జస్ట్మెంట్. అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మన నెట్వర్క్ అనేది ఒకసారి లో ఉంటుంది, హై ఉంటుంది. మనకి యూట్యూబ్లో అయితే ఎలా అయితే మనం క్వాలిటీ అడ్జస్ట్ చేసుకుంటామో ఇందులో కూడా క్వాలిటీ అడ్జస్ట్ చేసుకున్న ఆప్షన్ అయితే ఉంది. మీ ఇంటర్నెట్ కనెక్టివిటీకి తగ్గట్టుగా మీరైతే దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా మీకు అన్ని హైస్ అయితే ఉన్నాయి. మీకు కావాల్సిన అన్ని కంప్లీట్గా ఇంగ్లీష్లో దొరుకుతుంది. ఎప్పుడైతే మీరు ఈ 3 లెవెల్స్ని కంప్లీట్ చేసుకున్నారో ప్లేస్మెంట్స్కి 100% మీకు యూజ్ అవుతుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, 100% మీకు ప్లేస్మెంట్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు ప్లేస్మెంట్లో కావాల్సింది ఎలా మాట్లాడాలి, నెక్స్ట్ వచ్చేటప్పటికి క్వశ్చన్ చేసేటప్పుడు ఎలా క్వశ్చన్ చేయాలి అని కంప్లీట్గా మీకు ఇందులో అయితే నేర్పిస్తారు. కంప్లీట్గా మీకు రికార్డింగ్ సెషన్స్ అయితే ఉంటాయి. ఓకేనా? ఇది మీకు లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. యాప్ లింక్ అనేది వెంకటగిరి ఇంగ్లీష్ది డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు దీని కాస్ట్ దగ్గరికి వద్దాం. మీకు ప్రీవియస్గా చెప్పినట్టు మిడిల్ క్లాస్ పర్సన్స్ అయినా సరే ఎవరైనా ఎఫోర్డ్ చేసే ప్రైస్లోనే ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేటప్పటికి 2500 రూపీస్ ఓన్లీ. 2500కి మీకు కంప్లీట్గా 216 వీడియోస్ అయితే వస్తున్నాయి. డౌన్లోడ్స్ కూడా ఉంది, క్వాలిటీ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. మంచి ప్రైస్లో మంచి ఆప్షన్ మీ ముందుకైతే వస్తుంది. ఎవరైతే వేస్ట్ చేసుకోవద్దు. మీకు ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూపన్ కోడ్ అయితే డిస్ప్లే చేస్తాను. ఆ కూపన్ కోడ్ యూజ్ చేసుకుంటే మీకు 300 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఈ ఆఫర్ వేస్ట్ చేసుకోవద్దు. ఎన్ని రోజులు ఉంటుందో నాకు తెలియదు. మీకు కూపన్ కోడ్ ఎందుకు నేను స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, కంపల్సరీ అయితే యూజ్ చేసుకోండి. ఇప్పుడు మీకు డెమోస్ ప్లే చేస్తాను. ఆ డెమోస్ ఎలా ఉన్నాయో చూడండి. ఓకే. యాప్ అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఇలా అయితే ఉంటుంది వెంకటగిరి ఇంగ్లీష్‌ది. ఫస్ట్ మనం రిజిస్టర్ అవుదాం. ఓకేనా? నేను రిజిస్టర్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నా ఫోన్ నంబర్ అడుగుతుంది. నేను ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నా. అక్కడ మీరు మీ ఫోన్ నంబర్‌ని అయితే ఎంటర్ చేయండి. ఓకేనా? ఓకేనా? నేనైతే ఫోన్ నంబర్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. ఇక్కడ ఓటీపీ అడుగుతుంది. ఇక్కడ ఏదైతే మీకు ఓటీపీ వస్తుంది కదా, ఆ ఓటీపీని అయితే అక్కడైతే ఎంటర్ చేయండి. నేను ఇక్కడ ఓటీపీని అయితే ఎంటర్ చేస్తున్నా. ఓకే. ఓకే. ఓటీపీని అయితే వెరిఫై చేశాను. ఇక్కడ మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. నేను డీటెయిల్స్ అయితే ఇస్తున్నా. ఓకే. ఫోన్ నంబర్ ఆటోమేటిక్గా డిఫాల్ట్గా చూపిస్తుంది. ఈమెయిల్ అడ్రస్ అడిగింది.
నేను ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేటప్పటికి స్టేట్ అడిగింది. మన స్టేట్ అయితే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. నెక్స్ట్ డైరెక్ట్గా రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఇంటర్ఫేస్ ఎలా ఉందో చూద్దాం. ఓకేనా. ఫస్ట్ వీళ్ళు నార్మల్గా కొన్ని బార్స్ని అయితే మెన్షన్ చేశారు. స్లైడ్ బార్ని ఇక్కడ ఏమైతే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ని ఇక్కడ స్లైడ్ బార్లో అయితే మనం ప్రొవైడ్ చేశారనమాట. ఫస్ట్ వచ్చేటప్పటికి మనకి వైలెట్ కలర్లో స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఏఐ అని ఉంది కదా. మనం ప్రీవియస్గా చెప్పినట్టుగా ఏదైతే ఇక్కడ మనకి లెర్నింగ్ ప్యాటర్న్ ఉంటుందో కంప్లీట్గా ఏఐతో మనకి లెర్నింగ్ అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఏఐ మీద అయితే నేను క్లిక్ చేశాను. ఇక్కడ మీకు ప్రైస్ చూపిస్తుంది 2500 అని. అట్ ద సేమ్ టైం మన కూపన్ కూడా ఉందని చెప్పాను కదా. ఆ కూపన్ అనేది మన స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. అది ఎంటర్ చేశారంటే మీకు ఫ్లాట్ 300 రూపీస్ అయితే ఇన్స్టంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది. క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఓపెన్ అయింది. శాంపుల్గా ఒక వీడియో అయితే ప్లే అవుతుంది. ఇలా మెన్షన్ చేసింది. ఫస్ట్ అయితే దాన్ని పాజ్ చేద్దాము. పాజ్ చేసిన తర్వాత పైన కంటెంట్ ఉంది కదా, కంటెంట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ టోటల్గా మనకి 3 లెవెల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ లెవెల్ వచ్చేటప్పటికి టాక్ టు ఏఐ, సెకండ్ లెవెల్ వచ్చేటప్పటికి రీడ్ విత్ ఏఐ, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ వచ్చేటప్పటికి 16 వీడియోస్. ఇలా మనకి 3 లెవెల్స్ని అయితే వీళ్ళు డిఫైన్ చేశారు. ఫస్ట్ టాక్ టు ఏఐలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ వీడియోని వచ్చినప్పటికి నేను వాచ్ అని క్లిక్ చేస్తున్నాను. ఇలా టోటల్గా మనకి 100 వీడియోస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వాచ్ మీద అయితే నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనం క్వాలిటీ అడ్జస్ట్మెంట్ చేసుకోమంటుంది. నేను క్వాలిటీని అయితే అడ్జస్ట్ చేశాను. వీడియోని అయితే ప్లే చేస్తున్నాను, చూడండి. ఓకే, మనం ఇప్పుడు ఇంటర్ఫేస్ గురించి మాట్లాడాం కదా. మనకి లోపలికి వెళ్తే స్పోకెన్ ఇంగ్లీష్ విత్ ఏఐలో టోటల్గా మనకి 3 మాడ్యూల్స్ ఉంటాయి. టాక్ టు ఏఐ, రీడ్ టు ఏఐ అండ్ అట్ ద సేమ్ టైం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. టాక్ టు ఏఐలోకి వచ్చేటప్పటికి 100 వీడియోస్ ఉంటాయి. అందులో మెయిన్గా వచ్చేటప్పటికి లాస్ట్ 5 వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ బేస్ అయ్యి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రెస్ట్ ఆఫ్ 95 వీడియోస్ ఎలా ఉంటే దాని గురించి మాట్లాడదాం. ప్రతి వీడియోలోకి వచ్చేటప్పటికి 3 లెవెల్స్ కింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ లెవెల్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే కన్వర్జేషన్స్ అనేది క్వశ్చన్ అండ్ ఆన్సర్ అట్ ద సేమ్ టైం 2 ఏఐనే చదువుతుంది. వన్స్ ఆ సెంటెన్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ 2లోకి వెళ్తాం. అదే వీడియోలో లెవెల్ 2 అనమాట. అందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే క్వశ్చన్ అక్కడే ఉంటుంది, క్వశ్చన్ ప్రొనౌన్స్ చేస్తుంది, ఆన్సర్ కూడా అక్కడే ఉంటుంది. కానీ ఏఐ ప్రొనౌన్స్ చేయదు, మనమే ప్రొనౌన్స్ చేయాలి. అంటే మనకి ప్రాక్టీస్లో అనమాట. ఓకేనా. నెక్స్ట్ అదే వీడియోలో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత లెవెల్ 3కి వెళ్తుంది. అందులో ఎలా ఉంటుందంటే కంప్లీట్గా క్వశ్చన్ అక్కడ ఉంటుంది, ఆన్సర్ అక్కడ ఉండదు అనమాట. మనం ఓన్గా మనం చదవాలి. అది మనకు వచ్చేటప్పటికి టాక్ టు ఏఐలో ఒక్కొక్క వీడియోలో 3 లెవెల్స్ కింద అలా డివైడ్ అవుతుంది. మీకు శాంపుల్ ప్లే చేస్తాను, చూడండి. ఓకేనా. మొత్తం మిగిలిన 95 వీడియోస్ 94 వీడియోస్ అలాగే ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ రీడ్ విత్ ఏఐ. ఇది కంప్లీట్గా ఒక పారాగ్రాఫ్ కానీ ఒక ఎస్సే కానీ తీసుకుంటుంది. ఇందులోకి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రతి ఒక పారాగ్రాఫ్ తీసుకుంటే మొత్తం అంతా అది అదే చదువుతుంది, ఏఐ చదువుతుంది. ఓకేనా. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే అక్కడ మనకి ఏవైతే ఆ సెంటెన్సెస్ ఉందో ఆ సెంటెన్స్ని హైలైట్ చేసి అది చదువుతుంది. ఓకేనా. మనకి గ్యాప్ ఇస్తుంది, ఆ గ్యాప్లో మనం చదవాలన్నమాట. అది రీడ్ టు ఏలో లెవెల్ 2. లెవెల్ 3కి వచ్చేటప్పటికి కంప్లీట్గా పారాగ్రాఫ్ అక్కడే ఉంటుంది, మనమే ప్రొనౌన్స్ చేయాలి. ఇంకా అది ప్రొనౌన్స్ చేసి మనం ఇండికేట్ చేయదు. ఓకేనా. మీరు మనం చదివి గ్యాప్ ఇవ్వడం అలా ఉండదు అనమాట. మనకి సెంటెన్సెస్ చూపిస్తుంది, ఆ పారాగ్రాఫ్లో దాన్ని మనం చదవాలన్నమాట. అది రీడ్ టు ఏఐ. ఇంకా ఫైనల్గా లాస్ట్గా వచ్చేటప్పటికి ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్. ఇది కంప్లీట్గా టెన్సెస్ బేస్ అయి ఉంటుంది, అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఓకేనా. లాస్ట్కి వచ్చేటప్పటికి అదే సెంటెన్సెస్లో ఏదైతే ఉందో మాడ్యూల్ 3లో మనకి టెన్సెస్కి సంబంధించిన నోట్స్ అనేది ఉంటుందన్నమాట. అది మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. కంప్లీట్గా టాక్ టు ఏ, రీడ్ టు ఏ 2 ఒకే ప్యాటర్న్లో ఉంటాయి. ఫస్ట్ టాక్ టు ఏలోకి వచ్చేటప్పటికి మనకి కన్వర్జేషన్స్ని బేస్ చేసుకుని ఉంటుంది. రీడ్ టు ఏలో కంప్లీట్గా ఎస్ఎస్ బేస్ చేసి ఉంటుంది. ఓకేనా. టాక్ టు ఏకి అట్ ద సేమ్ టైం నేను రీడ్ టు ఏ కూడా వీడియోస్ ప్లే చేస్తాను, అవి ఎలా ఉన్నాయి మీరు చూడండి. ఓకేనా. కంప్లీట్గా అదే బేస్లో ఉంటుంది. ఫస్ట్ దానికి వచ్చేటప్పటికి 100 వీడియోస్ టాక్ టు ఏఐలో. అందులో 95 వీడియోస్ నేను చెప్పిన లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్యాటర్న్లో ఉంటుంది ప్రతి వీడియో. లాస్ట్ 5 వీడియోస్ వచ్చేటప్పటికి ఇంటర్వ్యూ బేస్ చేసుకో. రీడ్ టు ఏఐ ఇందులో 100 వీడియోస్ ఉంటాయి. ఫస్ట్ డే 1 నుంచే మీకు కంప్లీట్గా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అదే ప్యాటర్న్లో ఉంటుంది. ఇందులో కూడా లాస్ట్ 5 వీడియోస్ మనకి కంప్లీట్గా ఇంటర్వ్యూ బేస్ చేసే ఉంటాయి. ఓకేనా. అలాగే చెప్పండి, మీకు అర్థమైంది కదా క్లియర్గా. ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాక్ టు ఏఐలో ఫస్ట్ వీడియో చూసుకుంటే ఫస్ట్ టాక్ టు ఏఐలో ఫస్ట్ కన్వర్జేషన్స్ ఉంటాయి. ఆ కన్వర్జేషన్స్ని కంప్లీట్గా అదే చదివి వినిపిస్తుంది. వన్స్ ఆ సెంటెన్సెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డే 1లోనే క్వశ్చన్ మనకి అది ప్రొనౌన్స్ చేస్తుంది, ఆన్సర్ అక్కడ డిస్ప్లే చేస్తుంది, ఆ ఆన్సర్ని మనం చదవాలి. ఓకేనా. లెవెల్ 3కి వచ్చేటప్పటికి క్వశ్చన్ అక్కడ ఉంటుంది, ఆన్సర్ మాత్రం మనమే ఓన్గా చెప్పాలన్నమాట.
అలా బేస్ చేసుకుని ఉంటుంది టాక్ టు ఏఐలో. రీడ్ టు ఏఐకి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే ఒక ఎస్ఏ ఉంటుంది. ఆ ఎస్ఏని అది ప్రొనౌన్స్ చేసి చదివిస్తుంది. అది లెవెల్ 1. లెవెల్ 2కి వచ్చేటప్పటికి అక్కడ ఎస్ఏ ఉంటుంది. అది ప్రొనౌన్స్ చేసిన తర్వాత గ్యాప్ ఇస్తుంది. ఆ గ్యాప్‌లో మనం దాన్ని రిపీట్ చేయాలి. ఇంకా లెవెల్ 3లోకి వచ్చేటప్పటికి మొత్తం మనమే చదువుకోవాలనమాట. ఈ ప్యాటర్న్‌లో ఉంటుంది. ఓకేనా? ఇది క్లియర్‌గా ప్రోగ్రామ్. మీకు పేమెంట్ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మీరు పేమెంట్ చేసుకొని కూపన్ కూడా ఇక్కడ టాప్‌లో డిస్‌ప్లే అవుతుంది కదా! ఎంటర్ చేసి మంచి ప్రైస్‌కి అయితే పర్చేస్ చేయండి. మంచి ఇంగ్లీష్ అయితే నేర్చుకోండి. మీకు చాలా అయితే యూజ్ అవుతుంది. What's your name? My name is Vikram. Where are you from? I'm from Hyderabad. What's your family name? My family name is Deekshit. Where do you live? What's your address? What's your telephone number? What's your telephone number? How old are you? When were you born? Once upon a time, a thirsty crow was flying around, searching for water. Flown a long distance but could not find any water. Just as it was about to give up, the crow spotted At each pebble, the water level rose a little higher. The crow continued patiently, dropping more and more pebbles. మంచి అఫోర్డబుల్ ప్రైస్‌లో వీళ్ళు తీసుకొస్తున్నారు ఈ వెంకటగిరి ఇంగ్లీష్. లైఫ్ టైమ్ డౌన్‌లోడ్స్ ఉంటుంది. మీరు కావాల్సినప్పుడల్లా చూసుకోవచ్చు, డౌన్‌లోడ్ చేసుకొని. ఓకే. చెప్పాను కదా! అదొచ్చేటప్పుడు ఇక్కడనమాట. ఇక్కడ జాబ్ కోర్సెస్ అని ఉంది కదా! ఇక్కడ మీరు క్లిక్ చేశారంటే ఇక్కడ మీకు ₹99 అని చూపిస్తుంది. ఈ ₹99ని మీకు కాంప్లిమెంటరీగా అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా? ఇది కంప్లీట్‌గా మనకి ఈ యాప్ వచ్చేటప్పటికి. ఇక్కడ మనకి కావాలంటే బుక్స్‌ని కూడా బై చేయొచ్చు. క్లిక్ చేశారంటే ఇంగ్లీష్ గ్రామర్ ఇక్కడ మనకి ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్, టెన్సెస్ అయన్నీ ఉన్నాయి కదా! అది కావాలంటే మీరు ఇండివిడ్యువల్‌గా కూడా నోట్స్‌ని అయితే బై చేయొచ్చు. ఓకేనా? ఏదైతే మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉందో ఆ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మనకి పర్చేస్ చేసిన వాళ్ళకి టెన్సెస్ అండ్ నోట్స్ వస్తుంది కదా! అక్కడే ప్రొవైడ్ చేశారనమాట ఆ నోట్స్‌ని కూడా. ఓకేనా? ఇది మామూలుగా క్విజెస్ అని ఉన్నాయి కదా! ఆ క్విజెస్‌ని మీరు ఇక్కడి నుంచి కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే మీకు క్విజెస్ అని ఉన్నాయి కదా! అది మీకు క్విజ్ ఇక్కడి నుంచి కూడా మీరు అటెంప్ట్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు మనం డైరెక్ట్‌గా పర్చేజ్‌లోకి అయితే వెళ్దాం. ఓకే. ఇక్కడ మీరు బై నౌ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీకు ప్రైజింగ్‌కి అయితే రీడైరెక్ట్ అవుతారు. ఓకేనా? ఇప్పుడు నేను బై చేస్తున్నాను. బై నౌ అప్లై కూపన్ ఉంది కదా! కూపన్ మీద అయితే క్లిక్ చేశాను. ఇక్కడ కూపన్ చూపిస్తాను. జాగ్రత్తగా అయితే నోట్ చేసుకోండి. ఓకేనా? హరిత GNR 3011 ఓకేనా? అప్లై చేశాను. ఆటోమేటిక్‌గా నాకు ₹300 అనేదైతే అప్లై అయింది కూపన్ అనేది. ఇప్పుడు మీకు 2200కే మీకు వస్తుంది. డైరెక్ట్‌గా మీరు పే నౌ క్లిక్ చేసి ఇలా మీకు వీటి మీదగా రీడైరెక్ట్ చేస్తుంది. ఫోన్‌పేనా, గూగుల్ పేనా, సూపర్ మనీయా అది మీరు ఏవైతే చూస్ చేసుకుంటారో వాటినైతే పే చేయండి. ఓకేనా? ఇది మీకు పేమెంట్ అనేది ఇలా కంప్లీట్ అవ్వగానే మీకు ఆటోమేటిక్‌గా అయితే మీకు ఇంటర్ఫేస్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఓకే. మీకు దీనివల్ల ఏదైతే ఇప్పుడు వెంకటగిరి ఇంగ్లీష్ తీసుకోవడం వల్ల మీకు ఇంటర్వ్యూస్‌కి, ప్లేస్‌మెంట్స్‌కి ఎలాంటి చోటనైనా సరే మీకు ఇంగ్లీష్ మాట్లాడడానికి చాలా అయితే హెల్ప్‌ఫుల్ అవుతుంది. బెస్ట్ యాప్ కూడా. 100% మీకు ప్లేస్‌మెంట్స్‌కి చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. ఎందుకంటే దీంతో పాటు మనకు కాంప్లిమెంటరీగా ఇంటర్వ్యూ స్కిల్స్ ఫర్ ఫ్రెషర్స్ అని జాబ్ కోర్స్ అనేది మీకు కాంప్లిమెంటరీగా వస్తుంది. ఇది కూడా మీకు చాలా అయితే యూజ్ అవుతుంది ఇంటర్వ్యూస్‌కి. ఓకేనా? దీనైతే మిస్ చేసుకోవద్దు. మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు ఫస్ట్ 5 క్లాసెస్ అనేది ఫ్రీ డెమోస్ అయితే ఉంటాయి. అవి చూడండి. చూసి ఎలా ఉంది అని మీరు డెసిషన్ తీసుకున్నాకే అప్పుడైతే మీరు పర్చేస్ చేయండి. ఓకేనా? ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్.